నమస్కారం అండి. మనం ఇప్పుడు సంగీతం ఘటికాచలరావు గారు రచించిన 'సాక్షి మనస్సాక్షి' అనే కథను విందామా? దూరంగా ఎవరో వస్తున్నట్టు అనిపించింది. చూపు ఆనడం లేదు. పెట్టుకున్న కళ్ళద్దాలు తీసి బాగా రుద్ది మళ్ళీ పెట్టుకుని చూశాడు 70 ఏళ్ల సింహాచలం. అతని మానస ఘోష మౌనంగా మూలిగింది. లాభం లేదు. అబ్బాయికి చెప్పి వేరే జోడు మళ్ళీ కొనుక్కోవాలి. వాడేమంటాడో? ఎవరన్నారో గాని ఆ మాట మాత్రం నిజమే. తండ్రి సంపాదన కొడుకు యథేచ్ఛగా ఖర్చు పెట్టగలడు. కానీ కొడుకు సంపాదన తండ్రి అలా ఖర్చు పెట్టలేడు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కానీ లోకంలో ఇలాంటి పరిస్థితులు చూడవలసిన దౌర్భాగ్యం ఆ కళ్ళకు కలుగుతుందంటే అది బిడ్డల లోపమా, తన పెంపకమే తనకిచ్చిన శాపమా? అయినా వాణ్ణని మాత్రం ప్రయోజనమేమిటి? లోకం తీరే అంత. పూర్వం ఒక్కరి సంపాదనతో అరడజన సభ్యులున్న కుటుంబం నిశ్చింతగా జీవనం సాగించేది. ఇప్పుడు ఇద్దరున్న కుటుంబం అయినా భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనే బండి నడిచేది. అంతులేని ఆలోచనలతో మెల్లగా లేచి గుమ్మం వద్దకొచ్చాడు. ప్రహరీ గేటు తెరుచుకుని కొడుకు రమేష్ లోపలికి వస్తున్నాడు. అతని వెనకే వేరే ఎవరో వస్తున్నారు. బహుశా అతని ఆఫీసులోని వాళ్ళేమో. భవానీ ఇంకా రాలేదు. భవానీ అంటే కోడలు. ఇద్దరు ఉద్యోగం పేరుతో ఉదయం వెళితే ఎప్పుడొస్తారో వాళ్ళకే తెలియదు. ఇంట్లో ఇద్దరు వయసు మళ్ళిన వాళ్ళు. ఏదైనా అవసరానికి తోడు కూడా ఎవరూ ఉండరు. ఈ మధ్యన కొడుకు కోసం ప్రతిరోజు కాకున్నా రోజు విడిచి రోజు లేదా వారానికి కనీసం 2-3 రోజులు ఎవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు. అలా వచ్చినప్పుడల్లా వాళ్ళ చేతుల్లో ఏవో బ్యాగులు లేదా సూట్ కేసులు ఉంటాయి. వాటిని కొడుక్కిచ్చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమిస్తున్నారో, ఇతను ఏం తీసుకుంటున్నాడో అర్థం కాకున్నా వాడేదో తప్పు చేస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది. అలాంటి తప్పు చెయ్యమని, తప్పుడు మార్గంలో నడవమని వాడికి నేర్పలేదే నేను అనుకున్నాడు సింహాచలం అమాయకంగా. ఆ ఊళ్ళో R&B విభాగంలో ఇంజనీర్గా ఉన్నాడు రమేష్. అతని భార్య ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. ఇద్దరికీ కలిపి కనీసం 2 లక్షలైనా ఉంటుంది నెలకు సంపాదన. తనకు ఏ లోటు రాకుండా బాగా చూసుకుంటున్నా ఈ కళ్ళద్దాల విషయంలో కొడుకును అడిగి డబ్బులు తీసుకోవాలంటే సంకోచంగానే ఉంది అతనికి. అతను చేసింది ప్రభుత్వ ఉద్యోగం కాదు కాబట్టి పెన్షన్ ఆదాయం 0. కొద్దో గొప్ప రిటైర్మెంట్ ఫండ్లా చేర్చిపెట్టుకున్న సొమ్ము చెప్పుకునేంత పెద్ద మొత్తం కాదు. ఆ విధంగా ప్రస్తుతం పూర్తిగా కొడుకు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. జీవితంలో మొదటిసారిగా చింతించాడు. తానొక్కడే అయితే బహుశా చింతించేవాడు కాదేమో. తనకు తోడుగా జీవిత భాగస్వామి ఉంది. ఇలా ఆధారపడటం వల్ల ఎవరైనా తన భార్యను అవమానిస్తే అది మాత్రం తను సహించలేడు. వృద్ధాప్యంలో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. స్వతంత్రంగానే బతికే పరిస్థితులు కల్పించుకోవాలి. కానీ అది ఇప్పుడు అనుకునేం లాభం అంటూ చింతించాడు. ఇంట్లోకి వచ్చిన కొడుకు దగ్గరికి ఒక అరగంట తర్వాత వెళ్ళాడు సింహాచలం. మనసులో అనేక మార్లు తర్జన భర్జనలు చేసుకున్న మీదట, అయినా పరాయి వాళ్ళని ఎవరినైనా అడుగుతున్నానా? నా బిడ్డనే కదా అడిగేది. నిజానికి వాడు బాగానే చూసుకుంటున్నాడు అనుకుని మెల్లగా వెళ్ళి కళ్ళద్దాల గురించి చెప్పాడు సింహాచలం. తండ్రి వంక కొద్ది క్షణాలు చూసి, ఏంటి నాన్న, ఎన్నాళ్ళుగా ఉందిలా? ఈ విషయం ముందే చెప్పచ్చుగా, బయలుదేరు అంటూ వెంటనే బయలుదేరదీశాడు. తనతో పాటు తన భార్యను కూడా పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటి పరీక్షలు చేయించి మరో 2 రోజుల్లో ఇద్దరికీ కొత్త కళ్ళద్దాలు వచ్చేలా ఏర్పాటు చేశాడు రమేష్. పర్వాలేదు, కొడుకు తమను బాగానే చూసుకుంటున్నాడు, తమ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు అంటూ మరోమారు అనుకుని సంతృప్తి చెందాడు. ఆ రోజు ఉదయమే సిటీ అంతా ఒకటే గోలగోలగా గందరగోళంగా ఉంది. ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆందోళన. విషయం ఏమిటని ఎవరినడగాలో తెలియలేదు. ఓపిక తెచ్చుకుని లేచి బయటికి నడిచాడు సింహాచలం. ఇంటికి కొద్ది దూరంలోని 4 రోడ్ల కూడల్లోని టీ కొట్టు దగ్గర జనం గుంపుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. నిదానంగా అక్కడికి వెళ్ళి నిలబడి వాళ్ళ మాటలు వినసాగాడు. బ్రిడ్జి కింద ఒక బస్సు ఇరుక్కుపోయింది. అందులో చాలామంది ఇరుక్కుపోయారు. బ్రిడ్జి పైన వచ్చే బస్సు చీకట్లో విరిగిన బ్రిడ్జి చూసుకోక పైనుంచి కిందికి పడిపోయింది. అందులోని వాళ్ళందరూ తీవ్రంగా గాయపడ్డారు. 2-3 పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అది వాళ్ళ మాటల సారాంశం. ఏ బ్రిడ్జి బాబు అంటూ
మాట కలిపాడు సింహాచలం. అక్కడికొచ్చిన సింహాచలం వంక యగాదిగా చూశారు అక్కడున్న మనుషులు. ఏంటి పెద్దాయనా, ఈ విషయం కూడా తెలీదా? బైపాస్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు రైల్వే గేట్ ఉంది కదా, ఆ గేటు తీసి అక్కడ ఫ్లైఓవర్ కడుతున్నారు కదా, అదే బ్రిడ్జి కూలిపోయింది. ఇంకా నయం, ఆ టైంకు ట్రైన్ ఏదీ రాలేదు. వచ్చుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది అన్నాడు ఒక వ్యక్తి. ఇంజనీర్ ఎవడో వాణ్ణి తన్నాలి ముందు అంటూ ఉచిత సలహా ఇచ్చాడు మరొకడు. ఇంజనీర్ని వాడితో పాటు ఆ కాంట్రాక్టర్ గాడిని కలిపి బొక్కలో దొయ్యాలి. కొంచెం కూడా సిమెంట్ లేకుండా ఇసుకతోనే బ్రిడ్జి కట్టాలంటే ఎట్లా? వాడు కట్టుకునే ఇల్లు అట్లాగే కట్టుకుంటాడా? మరొక వ్యక్తి లాజిక్ తీశాడు. సింహాచలానికి జరిగిందేమిటో అర్థమైంది. ఆ బ్రిడ్జిని పర్యవేక్షిస్తున్న ఇంజనీరు తన కొడుకే. ఏదో తేడా జరిగి అది కుప్పకూలింది. ఖచ్చితంగా వీడి మీద చర్య తీసుకుంటారు. సుమారుగా 3 వారాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది సింహాచలానికి. సార్, మీ కష్టాన్ని ఉంచుకోను, నా కష్టాన్ని కూడా గుర్తించండి. జరిగిన తప్పును రివర్స్ చేయలేము. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అలాగని పనులు మానేసి కూర్చునుంటామా అంటూ ఒక వ్యక్తి రమేష్తో మాట్లాడుతున్నాడు తన ఇంట్లోనే. అతని చేతిలో ఒక బ్రీఫ్ కేస్ ఉంది. సింహాచలం అక్కడే సోఫాలో కూర్చునున్నాడు. చూడండి, మీరు చేసింది చిన్న తప్పు కాదు. నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. ఏమాత్రం తేడా వచ్చినా ప్రజల ప్రాణానికే ముప్పు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ బ్రిడ్జి ఎక్కువ కాలం నిలవదనిపిస్తుంది. మీ పై వాళ్ళను కూడా మేనేజ్ చేశాను. వాళ్లే మీతో మాట్లాడతారు. అయితే ఇక్కడ వాళ్ళకన్నా మీ సంతకమే ముఖ్యం. అందుకే వాళ్ళకిచ్చిన దానికి 2 ఇస్తున్నాను. తల పంకించాడు రమేష్. ఇంతలా అందరికీ ఈ లెక్కనిస్తున్నారంటే దీంట్లో మీకొచ్చిన లాభం ఎంతో నాకు అంతుపట్టకుండా ఉంది. మేము లాభాలు లెక్క వేసుకునేది మీలాంటి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకునే కదా. కాబట్టి మీరు దేనికి ఆలోచించొద్దు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా మీ పేరు ఎక్కడా బయటికి రాకుండా నేను మేనేజ్ చేయగలను అంటూ బ్రీఫ్ కేస్ ముందుకు తోశాడు అతను. రమేష్ బ్రీఫ్ కేస్ తెరచి చూశాడు. కరెన్సీ వాసన కమ్మగా తగిలింది. అతని కళ్ళ ముందు ఊరికి కొద్ది దూరంలో 4 గ్రౌండ్ల స్థలంలో తాను నిర్మిస్తూ ఉన్న విల్లా కదులాడింది. అప్పుడే అతని ఫోన్ మోగింది. 1 నిమిషమే. అతని వైపు చూస్తూ బ్రీఫ్ కేస్ మూశాడు రమేష్. అతని మౌనాన్ని అంగీకారంగా అర్థం చేసుకున్న ఆ వ్యక్తి, ఉంటాను సార్ అంటూ బయటకు నడిచాడు గంభీరంగా. వెళ్తూ సింహాచలం వంక కూడా చూసి, నమస్కారం సార్ అంటూ అతనికి కూడా నమస్కరించి వెళ్ళాడు. సింహాచలం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక, ఏమిట్రా ఇదంతా అన్నాడు ఆందోళనగా. తండ్రి అక్కడే ఉండడం చూసి కొద్దిగా తొట్టుపడ్డ రమేష్, నాన్న, అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దు అన్నాడు కొద్దిగా అసహనంగా. నువ్వేదో తప్పు చేస్తున్నావు, వచ్చిందెవరు అని అడిగాడు. అయినా కానీ పట్టించుకోవద్దన్నానా? ఈ విషయం బయటికి తెలియనివ్వద్దు అంటూ తన అసహనాన్ని మరింతగా వెళ్ళగక్కాడు. ప్రస్తుతం అదే సమస్యగా మారిందన్న విషయం అర్థమైంది. అనుకున్నట్టుగానే రమేష్ను, అతనితో పాటు అతని పై అధికారులను కూడా విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. ఆ కాంట్రాక్టర్ తాను రమేష్కు ఇంకా పై అధికారులకు కూడా బాగానే ముట్టజెప్పానని కుండ బద్దలు కొట్టాడు. అంతటితో ఆగక ఆ సమయంలో రమేష్ తండ్రి సింహాచలం కూడా అక్కడే ఉన్నారు. అతను లంచం తీసుకున్నాడనేందుకు అతని తండ్రే సాక్షి అని కూడా చెప్పేశాడు. సింహాచలాన్ని పిలిచి విచారించారు. కన్న కొడుకు పరిస్థితి తలుచుకుని తండ్రి హృదయం తల్లడిల్లింది. అతను చేసింది సామాన్యమైన తప్పు కాదు. కానీ ఒకవైపు కన్న పేగు, మరోవైపు కర్తవ్యం, మనస్సాక్షి. వీటి మధ్యన జరిగిన సంఘర్షణలో కర్తవ్యం ఓడిపోయింది. అయ్యా, నాకు వయసు అయిపోయింది. ఆ రోజు నేను అక్కడే ఉన్నమాట నిజమే. కానీ నాకు చూపు ఆనదండి. పైగా నా కళ్ళద్దాలు కూడా పగిలిపోయాయి. అతనేమిచ్చాడో నాకు కనబడలేదు. అబద్ధం సార్, అంత పెద్ద బ్రీఫ్ కేస్ ఇచ్చాను, దాన్ని కనపడలేదంటే ఎలా? ఆ రోజు అద్దాలు వేసుకునే ఉన్నాడితను అన్నాడు ఆ కాంట్రాక్టర్ కోపంగా. ఆయన చెప్పింది నిజమే. అంతకు 2 రోజుల ముందే కొత్త కళ్ళద్దాలు కొన్నాడితను అన్నాడు కాంట్రాక్టర్ తరపున వాదించే లాయర్. దానికి సంబంధించిన కళ్ళద్దాల షాప్ తాలూకు రసీదు కూడా సమర్పించాడు. అసలు ఆ పెద్ద పెట్టెలో ఏమున్నాయో కూడా తెలియదు. 2 రోజుల ముందే
కొత్త కళ్ళద్దాలు కొనుక్కున్న మాట నిజమే కానీ మర్నాడే అవి కింద పడి పగిలిపోయాయి. 2 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే మళ్ళీ కొత్త అద్దాలు కొనమంటే అబ్బాయి ఏమంటాడోనన్న బెదురుతో విరిగిన అద్దాలు నా జేబులోనే ఉంచుకున్నానండి. కాబట్టి ఆ టైంలో అద్దాలు పెట్టుకోలేదు. నిజమండి అన్నాడు జేబులో నుంచి పగిలిన అద్దాల ముక్కలు తీసి చూపిస్తూ. ఈ ముసలాయన అబద్ధం చెప్తున్నాడు సార్, నా మాట నమ్మండి. కన్న కొడుకును కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సోదా చెయ్యండి. విడతలుగా నేనిచ్చిన 20 లక్షల పైనే దొరుకుతాయి అన్నాడు కాంట్రాక్టర్. దూరపు చూపు ఆనదు కాబట్టి వాళ్ళ మధ్య జరిగిన విషయాలు ఏవీ నాకు తెలియదండి. అక్కడ కూర్చుని ఉన్నమాట నిజమే కానీ వాళ్ళ మాటల మీద దృష్టి పెట్టలేదండి. వీళ్ళు చెప్పే విషయాలు ఏవీ నాకు అర్థం కావడం లేదు. ఇంతకన్నా నాకేమీ తెలీదు అన్నాడు సింహాచలం. అయితే లాయర్ వాదనతో ఏకీభవించిన జడ్జి రమేష్ ఇల్లు సోదా చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సింహాచలం ఇంటిని అణువణువు అంగుళం కూడా వదలకుండా సోదా చేశారు. అనుమానం వచ్చిన చోట గోడలు సైతం బద్దలు కొట్టారు. ఇంటి వెనక చెట్ల పాదులను కూడా తవ్వేశారు. ఇంట్లో బీరువాలో రోజువారీ ఖర్చులకు గాను ఉంచుకున్న 3,000 రూపాయలు మినహా ఎక్కడ 100 రూపాయలు కూడా కనిపించలేదు. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట అందులో రమేష్ లాంటి కింది స్థాయి ఇంజనీర్ల ప్రమేయం లేదని, పై స్థాయి అధికారులు కాంట్రాక్టరే పూర్తి బాధ్యులని నిర్ధారించి వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పెద్ద ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్న సంతోషంలో ఆ సమయంలో రమేష్కు తాను కట్టుకోవాలనుకుంటున్న కలల సౌధం ఇంకా ప్రారంభం కానందుకు ఎంతో సంతోషంగా, మరింత తృప్తిగా అనిపించింది. అయితే దాన్ని పూర్తి చేసేందుకు చేయాల్సిన ఖర్చు అంతా కళ్ళ ముందు కదలాడుతుంది. ఇంట్లో ఉంచిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరికీ తెలియని అనుమానం రాని ప్రదేశంలోనే కదా ఉంచింది. మరి ఏమైనట్టు అన్నదే అర్థం కాలేదు. మనసు చంపుకుని తప్పుడు సాక్ష్యం చెప్పిన సింహాచలం కోర్టు బయటకు రాగానే కొడుకు వంక చూశాడు. తండ్రితో చూపులు కలపలేకపోయాడు రమేష్. అయినా ఆ పశ్చాత్తాపం కొంతసేపే. అతని మనసంతా కనబడకుండా పోయిన 2 బ్రీఫ్ కేసుల మీదే ఉంది. ఒకటా రెండా, ఒక్కొక్క దాంట్లో 10 లక్షలు పైమాటే. నాన్న, ఇంట్లో ఉన్న డబ్బంతా ఏమైనట్టు? నువ్వేమైనా చూసావా? ఇబ్బందిగానే అడిగాడు రమేష్. ఎన్నో చూడకూడని విషయాలన్నీ ఈ కళ్ళతో చూస్తున్నాను. నా కన్న కొడుకు ఇంతగా దిగజారిపోయాడన్న విషయం నువ్వు కొనిచ్చిన కళ్ళద్దాలతోనే స్పష్టంగా కళ్ళారా చూశాను. అంతకన్నా మరేమీ చూడలేదు. ఆ పాపిష్టి డబ్బును చూడలేను కూడా. కన్నపేగు కాబట్టి మొదటి తప్పుగా క్షమించమని అంతరాత్మ ఘోషించింది. అదే నా బలహీనత. అందువల్లే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నా మీద నాకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఈ పాపం ఏం చేస్తే పోతుందో అర్థం కావడం లేదు. ఇబ్బందిగా చూస్తూనే మాట మార్చి, అద్దాలు ఎప్పుడు పగిలాయి? మరి నాకు చెప్పలేదే? మళ్ళీ వెంటనే కొనేవాణ్ణిగా అన్నాడు. కొడుకు వంక తదేకంగా చూసి, కళ్ళద్దాలు పగిలిపోలేదు, నేనే పగలగొట్టేశాను. నువ్వు చేస్తున్న పనిని ఈ కళ్ళతో చూడలేక ఆ పని చేశాను. ఉలికిపడి చుట్టూ చూశాడు రమేషు. తమ మాటలు ఎవరైనా వింటున్నారేమోనన్న ఉద్దేశంతో. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. అతని మనసు నెమ్మదించింది. ఇది నా పెంపకంలో లోపమే. నీలో నిజాయితీ చచ్చిపోతుందని కలలో కూడా అనుకోలేదు. నేను వేసుకున్నది నీ అవినీతితో కొన్న కళ్ళద్దాలు కదా, అందువల్లేనేమో ఈ కళ్ళలో సక్రమమైన కళలు కూడా రావడం లేదు. అందుకే అద్దాలు విరక్కొట్టేశాను. పర్వాలేదు, నేను బ్రతికున్నంతకాలం నా స్వంత కళ్ళతోనే బతుకుతాను. అవినీతితో అరువు తెచ్చుకున్న ఈ కొత్త చూపు నాకు అక్కర్లేదు. నిజం చెప్పాలంటే నా జీవితానికి చుక్కాని నాకున్న 2 కళ్ళు మీ అమ్మే. తనుండగా నాకిక ఈ అరువు కళ్ళెందుకు? అసలు కళ్ళు లేకున్నా ఆమె కళ్ళతో నేను చూడగలను. తనే నాకు దారి చూపిస్తుంది. ఎప్పుడు నీ మనసులో పశ్చాత్తాపం కలిగి పోయిన ప్రాణాలకు పరిహారం ఇవ్వగలుగుతావో అప్పుడు ఒకవేళ నా మనసు మారుతుందేమో ఆలోచిస్తాను. న్యాయస్థానంలో నువ్వు నిర్దోషిగా బయటపడటం నా తప్పే. అందుకు నాకు నేనుగా విధించుకున్న శిక్ష ఇదే అనుకో అంటూ జేబులోని పగిలిన కళ్ళద్దాల ముక్కలు తీసి విసిరేసి వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాడు సింహాచలం. రమేషు అవమాన భారంతో కుంగిపోతున్నా అతని మనసు మాత్రం ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందన్న ఆలోచన
అనుక్షణం పట్టి పీడిస్తూనే ఉంది. దూరంగా వెళ్ళి వెనక్కు తిరిగి చూసిన సింహాచలానికి కొడుకు అంతర్మథనం స్పష్టంగా కళ్ళకు కట్టింది. అంతలోనే అతని పెదవిపై చిరునవ్వు విరిసింది. అందుకు కారణం రమేష్ను కస్టడీలోకి తీసుకున్న రోజు రాత్రి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించి అతను దాచి ఉంచిన 2 బ్రీఫ్ కేసుల డబ్బు ఎవరికంటా పడకుండా తీసుకెళ్లి పక్కనున్న పేదల గూడెంలో చెల్లా చెదురుగా విసిరేశాడు సింహాచలం. మర్నాడు ఉదయం పనిగట్టుకుని అటువైపుగా వెళ్ళినప్పుడు గూడెంలోని జనమంతా సంబరాలు చేసుకుంటూ ఉండడం చూసి అతని మనసు ఎంతో తృప్తి పొందింది. కళ్ళు చెమర్చాయి. కళ్ళల్లో సంతోషం తొణికిసలాడింది. చూపు సరిగ్గా ఆనడం లేదన్న దిగులు లేదు ఇప్పుడు అతనికి. కథ పేరు సాక్షి మనస్సాక్షి. రచించిన వారు సింగీతం ఘటికాచలరావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.